మెరుపు కలలు. నా విషయం వచ్చేసరికి దీనికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నన్ను చివరికి ఈ లోకంలో ఉండకుండా చేస్తుంది. సౌందర్య, ఏంటా మాటలు? కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చూసావా మామ్, నేను పర్మనెంట్ గా జైలుకి వెళ్తున్నాననే బాధ కంటే దీన్నంటున్నాననే బాధ ఎక్కువైంది. అయ్యో లేదక్కా, నువ్వు కోర్టుకు వెళ్ళినంత మాత్రాన జైలుకు వెళ్ళవు. నేను మన లాయర్తో కలిసి బెయిల్కి రెడీ చేస్తున్నాను. నువ్వు కోర్టుకు వెళ్ళినా నీకు బెయిల్ వస్తుందక్కా. ముందు నువ్వు బెయిల్ మీద బయటకు వస్తే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఉందని నన్ను మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేయకుండా డిస్క్వాలిఫై చేశారు. అలాంటిది నేనిప్పుడు బెయిల్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏముంది? మామ్, ఇది మామ్ దీని అసలు రూపం. మీకు కూడా ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు గాని నేనన్నది మీకు అర్థం కాదు. అమ్మ సౌందర్య, ఏం మాట్లాడుతున్నా? ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ అక్క. ఏయ్, మీరు బయట ఉండండి. మేం కోర్టుకి తీసుకెళ్ళడానికి ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. అక్క, నా మాట విను. అనవసరంగా నా గురించి ఫీల్ అవుతున్నట్టు నటించకండి. నాకు చిరాగ్గా ఉంది. బయటుండి ఈ నాటకాలు చూసే బదులు వెళ్ళి జైల్లో కూర్చుంటాను. అక్క, అమ్మా అమ్మా, ఇప్పుడు గొడవలొద్దు. నేను జైలుకి వెళ్ళడం నీ మొగుడు కూడా చూడాలని పిలిపించావా? చూశారు కదా, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండండి. అక్క అక్క, సౌందర్య, అమ్మ సౌందర్య, నువ్వేం భయపడకు, జాగ్రత్తగా ఉండు. అక్క, నువ్వేం కంగారు పడకమ్మా. భయపడకు. ఇన్నాళ్ళకి నా మరో కోరిక తీరబోతుంది. ఇంకా కొన్ని క్షణాల్లో ఆ భానుమతి ముద్దుల కూతురు కోర్టుకు వెళ్ళి అక్కడి నుండే జైలుకు వెళ్ళిపోతుంది. పాపం, మిస్ ఇండియా టైటిల్ కోసం పోటీ పడాల్సిన అమ్మాయి జైల్లో చిప్పకూడు తినడానికి సిద్ధమవుతుంది. నా చెల్లెలికి ఆ భరద్వాజ్ చేసిన ద్రోహానికి నా పగ ఒక్కొక్కటిగా తీరబోతుంది. భరద్వాజ్ చావుతో మొదలైన నా విజయం చిన్న కూతురు పెళ్లితో ముందడుగు వేసి ఇప్పుడు ఈ సౌందర్యని జైలుకు పంపించడంతో 2వ అడుగు పడబోతుంది. ఇక మిగిలింది సంయుక్తని నాశనం చేసి భానుమతిని కుక్క చావు చచ్చేలా చేయాలి. మెరుపు కలలు
హలో, ఏంటి లాయర్? అప్పుడే సౌందర్యని జైలుకు పంపించావా? నువ్వు చాలా ఫాస్ట్ లాయరు. అసలు సౌందర్య కోర్టుకు వస్తే కదా మేడం. ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, తను రాలేదు. ఏం జరిగిందా అని కనుక్కుంటే ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఏం తెలిసింది? చనిపోయిన ధర్మతేజ కొడుకు కేసు వాపస్ తీసుకొని సౌందర్యాన్ని పెళ్లి చేసుకున్నాడంట మేడం. టీవీ చూడండి మేడం, న్యూస్లో వస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ధర్మతేజ కేసులో ముద్దాయిగా ఉన్న సౌందర్యని ధర్మతేజ కుమారుడు రిషి పెళ్లి చేసుకున్నాడు. తండ్రిని చంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సంచలనాత్మకంగా మారింది. మొత్తానికి కోర్టు బోను ఎక్కాల్సిన సౌందర్య పెళ్లిపీటలు ఎక్కింది అని పలువురు అనుకుంటున్నారు. ఓకే ఎస్ఐ గారు, మరి మేము వెళ్ళొస్తాం. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినట్టే కదా? ఫార్మాలిటీస్ అయ్యాయి సార్, కానీ ఏ రోజైనా ధర్మతేజ సార్ కేసు ఓపెన్ అవుతుంది. అప్పుడు హత్య చేసింది సౌందర్య గారేనని కన్ఫామ్గా తెలిస్తే అప్పుడు ఎవరూ కాపాడలేరు. మీకు ఆ రోజు ఎప్పుడు రాదు సార్. ఇప్పుడు సౌందర్య నా భార్య, లేట్ ధర్మతేజ గారి కోడలు. తను నిర్దోషి. ఇక నుండి తన బాధ్యత నాది. తనకే చిన్న కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇప్పటి వరకు రిషి విషయంలో ఏదైనా తప్పు చేస్తున్నానా అని చిన్న అనుమానం ఉండేది. ఇప్పుడు రిషి మాట్లాడిన మాటలతో ఆ అనుమానం కూడా పోయింది. రిషితో లైఫ్ సౌందర్యకి బాగుంటుంది. నా పెళ్లికి పెద్దలుగా సాక్షులుగా ఉన్న మీ అందరికీ థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ రిషి. కంగ్రాచులేషన్స్. రిషి, అనుకోకుండా ఇలా పెళ్లి జరిగింది, కానీ మేం చేయాల్సిన ఫార్మాలిటీస్ చేసి మా అక్కని మీతో సాగనంపాలి. ముందు మా ఇంటికి వెళ్ళి తర్వాత మీ ఇంటికి వెళ్దాం. నాకిచ్చి పంపించడానికి నీ దగ్గర ఏముందని రావాలి? వస్తామంటే ఏం పంపిస్తావు? నా ఇంటికి పంపించేంత ఉందా నీ దగ్గర? పెళ్లి ఖర్చులు మిగిలాయని పండగ చేసుకో. మాకేదో పెట్టాలని చూడకు. నువ్వు సరితూగలేవు. నా విషయంలో నువ్వేం చెయ్యవో చెయ్యలేవని అర్థమైంది. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇంకా నాకు నువ్వేం చెయ్యకు. మామ్, మిస్ ఇండియాతో అందలం ఎక్కిస్తావని ఆశపడ్డాను మామ్. చివరికి ఇలా పెళ్లి చేసి పంపిస్తున్నావు. థ్యాంక్స్ మామ్. బేబీ,
మెరుపు కలలు మెరుపు కలలు అక్కకు పెళ్లి చేసి పంపించి బాధ్యత తీర్చుకోవడం తెలుసు ఆ? అరే తాళి కట్టిన భర్త నీకోసం చూస్తున్న ఎదురు చూపులు నీకు తెలీదు. ఇది అన్యాయం కదా. నీ చెవి నుండి జారి నా చేతికి చేరిన దీన్నే ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అలాంటిది అసలు నిన్నెలా చూసుకోవాలనుకుంటున్నానో నీకు అర్థం కావడం లేదా? ఆ? అతనితో లీగల్గా విడాకులు ఇప్పించాలి. నేను పలకరిస్తే కోప్పడుతున్నావు. నీకు సాయంగా నీ పక్కన ఉండాలనుకుంటే అవసరం లేదు అని దూరం వెళ్ళిపోతున్నావు. నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను ఇష్టపడి నువ్వు నాకెప్పుడు దగ్గరవుతావు? నీ అనుమతి లేకుండా నీ మెళ్ళో తాళి కట్టడం నీ దృష్టిలో నేను చేసిన పొరపాటే కావచ్చు. కానీ ఆ రాహుల్ లాంటి రాక్షసుడి నుంచి నిన్ను కాపాడడానికి అలాంటి పొరపాట్లు ఎన్నైనా చేస్తాను. నాకు నువ్వు బాగుండడం, సంతోషంగా ఉండడం కావాలి. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ అమ్మగారు మా కుటుంబం మీదున్న కోపంతో నా మీద ప్రేమని అర్థం చేసుకోకపోవడంలో అర్థం ఉంది. కానీ నా గురించి తెలిసిన నువ్వు కూడా నువ్వు నన్ను దూరం పెట్టి నీ మాటలతో నన్ను గాయపరుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అది 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 అంటే అది ఇది నీదే. ఒకరోజు నీ చెవి నుండి నీకు తెలియకుండానే జారి పడితే నీ గుర్తుగా నా దగ్గర జాగ్రత్తగా దాచుకున్నాను. కొన్ని రోజుల క్రితం ఒకడు మా సమయం మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ప్రతి పాత్రాయతలో గాయమంతా ప్రేమ వలనేగా. ఈ
ఈనాటి కథలో కన్నీటి తడిలో దాగి ఉంది ప్రేమలనేగా అతనితో లీగల్గా విడాకులు ఇప్పించాలి. త్యాగాలలో మెరుపు కలలు మెరుపు కలలు. అక్క ఇప్పుడే నేను అమ్మ సౌందర్యక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము. బావగారు చాలా బాగున్నాడక్క. మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నాడు. అక్క ఇంకో విషయం, బావ ఎల్లుండి మన ఇంటికి వస్తానని చెప్పాడు. నువ్వు త్వరగా ఇంటికి రా. అలాగే బాయ్. మనం అనుకుంటున్నాం కానీ మీ అమ్మ వెళ్ళొచ్చింది. బాను చాలా మంచిది సమయం. సంగీతని అర్థం చేసుకుంది. సౌందర్యకి పెళ్లి చేసి పంపించింది. అలాగే త్వరలోనే మీ పెళ్లిని కూడా అంగీకరిస్తుంది. అలా జరిగిన రోజు మనందరం చాలా ఆనందంగా ఉంటాం. అత్తయ్య గారు అర్థం చేసుకుని మా పెళ్లిని అంగీకరిస్తారని అనుకుంటున్నట్టున్నావు. కానీ ఆవిడ మాకు డివోర్స్ ఇప్పించడానికి లాయర్తో మాట్లాడుతుంది. ఈ విషయం తెలిస్తే ఏమైపోతావో, ఎలా రియాక్ట్ అవుతావో తలుచుకుంటే చాలా భయంగా ఉందమ్మా. మీ పెళ్లి జరిగి ఇన్ని రోజులవుతున్నా సత్యనారాయణ స్వామి వ్రతం తప్ప మనం ఎలాంటి తంతు జరిపించలేదు. అత్తయ్య, నాన్నగారి 3 ఆశయాలు నెరవేరే వరకు నాన్న అస్థికలు కలపకూడదు అనుకున్నాం కదా. అందులో ఒకటి అక్క పెళ్ళి. ఇప్పుడు అక్క పెళ్ళైంది కాబట్టి అక్క పెళ్లి కోసం పెట్టిన అస్థికల కుండను మనం కలిపి రావాలి. అందుకే రేపు వెళ్ళి అవి కలిపొద్దాం అనుకుంటున్నాను. అలా కాదమ్మా, అస్థికలను చనిపోయిన 11 రోజుల తర్వాత కలపాలి. అలా కాకుండా ఏదైనా కారణం వల్ల కలపలేకపోతే పంతులు గారిని అడిగి ఎలాంటి దోషాలు లేని మంచి టైం చూసి కలపాలి. రేపొకసారి నేను పంతులు గారిని పిలిపించి మాట్లాడతాను. అలాగే అత్తయ్య, నేను బయలుదేరుతాను. సంగీత మెసేజ్ చేసింది కదా. ఏంటత్తయ్య, ఏదైనా మాట్లాడాలా? అదే సమయం, ఎల్లుండి మీ 16 రోజుల పండగ జరిపించాలి. నల్లపూసల తంతు జరిపించాలి. అత్తయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి. మొన్న సత్యనారాయణ వ్రతానికి ఎంత ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు అలాంటివేం వద్దత్తయ్య. ముందు మన ముందున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందాం. నేను బయలుదేరుతాను. అది కాదమ్మా, ప్లీజ్ అత్తయ్య, మనం మళ్ళీ మాట్లాడదాం. వాసు, నువ్వు వెళ్ళి సంయుని దింపేసిరా. వద్దత్తయ్య, నేనే వెళ్ళిపోతాను. ఏం అవసరం లేదమ్మా, వాసు దింపుతాడు. చూస్తావేంట్రా, వెళ్ళు. ఆపుతున్నా, ఏమైంది? ఆపుతున్నా, ఏమైంది? ఏమైంది? ఎందుకు బండి ఆపమన్నావు? ఇక నుంచి నేను ఆటోలో వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపో. హే ఆగు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ నుండి మీ ఇల్లు చాలా దూరంలో ఉంది. అయినా ఇక్కడ ఈ టైంలో ఏం ఆటోలు కూడా ఉండవు. పైగా ఈ టైంలో ఆటో ఎక్కడం కూడా అంత సేఫ్ కాదు. గొడవ చేయకుండా బండెక్కు. రా, ఏం అవసరం లేదని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళిపో. చూడు, మా అమ్మ నిన్ను ఇంటి దగ్గర సేఫ్గా దింపిరమ్మని చెప్పింది. నేను నిన్ను దింపేసి వెళ్తాను. కూర్చో. ఏం అవసరం లేదని చెప్తున్నా. మెరుపు కలలు మెరుపు కలలు
సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది, ఈ గుండెల్లో ఉన్న బీటు సావుడ్డపై మోగుతోంది. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది, ఈ గుండెల్లో ఉన్న బీటు నాకు అర్థమైంది. డబ్బై మోగుతోంది. గ్రహచారం గాడ్జిల్లాల గదిలోకి దూరింది, దురదృష్టం దుష్మన్లా దుంపంతా తెంచింది. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు, లారీ గుద్దిన ఆటోలో దెబ్బైపోయారు. అయ్యో పాపం సారు ఇట్టా లాక్కయ్యారు, 3Dలో చూస్తున్నారు హారర్ పిక్చరు. హా, అమ్మా అమ్మా హే, మీ అమ్మగారే చెప్పారు. అమ్మా ప్లీజ్ దిగవా, ఏమన్నావు? కొంచెం దిగవా ప్లీజ్. నో వే. అమ్మా పెట్రోల్ బంక్ ఎక్కడుందో? వెళ్ళు. వెళ్తున్నా. అమ్మ చెప్పిన మాట పూర్తి చేయవు కానీ బిల్డప్లు మాత్రం ఏం తక్కువ లేవు. నేను వెళ్తున్నాను. హే ఆగు. ఎలా? ఎలా అంటే ఆటోలో. ఏం షాడిస్ట్ పెళ్ళాంరా బాబు, ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా లైఫ్ అంతా జర్నీ ఎలా ఉంటుందో. స్వామి. అమ్మా ఏంటి అక్క వాళ్ళు వస్తా అన్నారా? సౌందర్యం లేదు సంయుక్త, అసలది మన వంటేనే తెలియని ద్వేషాన్ని పెంచుకుంది. ఏం జరిగిందమ్మా? పెళ్ళేలాగో మనం అనుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు మనకున్న దాంట్లోనే సారి తీసుకెళ్దామని నేను సంగీత అక్కడికి వెళ్ళాం. కానీ మీ మమ్మీ చెల్లి వచ్చారా? వచ్చింది మామే కదా, ఎందుకంత హడావిడి చేస్తున్నావు? ఎలా ఉన్నావమ్మా? నాకేమైంది? నేను బ్రహ్మాండంగానే ఉన్నాను. నిన్నే కదా చూసావు, ఇలా వచ్చావేంటి? మెరుపు కలలు, మెరుపు కలలు. అత్తయ్య చెప్పండి. నల్లపూసల తంతు గురించి మాట్లాడడానికి పంతులు గారు వచ్చారు సమయు. నువ్వు ఒకసారి వస్తే మాట్లాడచ్చు. నల్లపూసల తంతు కోసం కాకపోయినా నాన్న అస్థికల గురించి మాట్లాడటానికి
పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి కదా. సరే వస్తున్నానత్తయ్య, పావు గంటలో అక్కడ ఉంటాను. అలాగేనమ్మా. ఏమంది నీ కోడలు? రానని చెప్పిందా? అందుకేనమ్మా కొడుకు చెప్పింది వినాలి. పాపం అనవసరంగా పంతులు గారిని పిలిపించావు. నా కోడలు వస్తానంది. ఆ? వస్తానందా? అసలు ఏం జరుగుతుందమ్మా? అసలు ఎందుకు కోపంగా ఉంటుందో, అసలు ఎందుకు వస్తానంటుందో అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. నాకర్థమవుతుంది, ఎందుకంటే తను నా కోడలు కాబట్టి. నువ్వు వెళ్ళు, నేను కాఫీ తీసుకొస్తాను. వెళ్ళు. రిషి వదులు, రిషి రిషి వదులు. అరే ఏ హే, ఏం చేస్తున్నానో నీకు తెలీదా? నువ్వు అలా అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటే అప్సరస నా కోసం దిగొచ్చినట్టుంది. నీ కోసం నేను రావడమే ఎక్కువ, మళ్ళీ అప్సరసలు కావాలా? అవును నిజమే. నా భార్య దగ్గరే అప్సరసలను మించిన అందం ఉన్నప్పుడు నేను వాళ్లతో పోల్చడం కరెక్ట్ కాదు. చూడు రిషి, నేను నిన్ను దూరం పెడుతున్న విషయం నీకర్థమవుతుందని నాకు తెలుసు. నువ్వు దాన్ని కవర్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేదో నన్ను పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకొని నన్ను జైలుకి వెళ్లకుండా ఆపినంత మాత్రాన నువ్వే నా దేవుడు అనుకుంటూ నీ కాళ్ళ దగ్గర పడుండాలి అనుకుంటే అది నీ పిచ్చితనం. నువ్వు ప్రెజెంట్ అందరి దృష్టిలో మాత్రమే నా హస్బెండ్. నా దృష్టిలో నేను జైలుకి వెళ్లకుండా ఉండడానికి నేను నీ ఇంటికి నీతో పాటొచ్చాను. అంతకు మించి నీకు నాకు మధ్య ఏముండదు.